ఏపీ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ ధరల వివాదంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరంజీవి ఘాటుగా స్పందించారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు ఒక పెద్ద సమస్యగా మారాయి. ప్రభుత్వం టికెట్ ధరలను చాలా తక్కువగా నిర్ణయించడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సినీ పరిశ్రమ నుంచి కొందరు ప్రముఖులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో దీని గురించి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చిరంజీవి గట్టిగా అడగడం వల్లే జగన్ సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించడానికి అంగీకరించారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగివచ్చారన్నది అబద్ధమని, అక్కడ ఎవరూ గట్టిగా అడగలేదని బాలకృష్ణ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి ఒక పత్రికా ప్రకటన ద్వారా స్పష్టమైన వివరణ ఇచ్చారు. బాలయ్య వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోయానని, జరిగింది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఆ సమయంలో నిర్మాతలైన రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు తనను కలిసి టికెట్ ధరల పెంపు గురించి ముఖ్యమంత్రితో మాట్లాడాలని కోరినట్లు తెలిపారు. వారి సూచన మేరకే అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో తాను మాట్లాడానని, ఆ తర్వాత జగన్ తనను ఒంటరిగా భోజనానికి ఆహ్వానించారని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆ భేటీలో సినీ పరిశ్రమ సమస్యలను వివరించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కొందరితో కలిసి జగన్ను కలిసేందుకు ఏర్పాట్లు జరిగాయని, ఆ సమయంలో బాలకృష్ణను కూడా సంప్రదించడానికి ప్రయత్నించినట్లు చిరంజీవి వివరించారు. బాలకృష్ణకు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రాలేదని, ఆయన సన్నిహితుడైన జెమిని కిరణ్ను కూడా పంపినా కలవలేకపోయారని కూడా చెప్పారు. తాను చొరవ తీసుకొని సినీ పరిశ్రమ సమస్యలను వివరించినందువల్లే జగన్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అంగీకరించిందని చిరంజీవి స్పష్టం చేశారు. ఆ నిర్ణయం వల్ల బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డితో పాటు వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలకు లాభం జరిగిందని పేర్కొన్నారు. తాను ఎవరితోనైనా మర్యాదపూర్వకంగానే మాట్లాడుతానని, గట్టిగా అడగాల్సిన అవసరం లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను భారతదేశంలో లేనందున పత్రికా ప్రకటన ద్వారా వివరణ ఇస్తున్నట్లు కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు.